మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. అదేమిటంటే, ఆకాశం సంతోషించేట్టుగా, పర్వతాలు ఆనందపడేట్టుగా ప్రభు ఒక కార్యం చేయబోతున్నాడట. ఇది చూడగానే వినగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఒక కార్యం జరిగితే ఆకాశంలో ఉత్సాహం, పర్వతాల్లోనేమో సంబరం. ఏ కార్యం జరిగితే ఆ రెండిటి పట్ల కార్యాలు జరుగుతాయి. చూడటానికి వినడానికి అబ్బరంగా ఉన్నా దేవుడు మానవాడి పట్ల ఆయన చేసే కార్యాలన్నీ పరిమితంగాను సంకుచితంగాను వారి వరకే కాక తన ప్రజల కొరకు ఎప్పుడు ఆయన ఏ కార్యం చేసినా ఒక స్థాయిలోనికే నడిపిస్తాడు. ఒక ఉన్నత అనుభవాలను నిలబెడుతూనే ఉంటాడు. అది చాలా అవసరమైంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ యెషయా గ్రంథం 49:13 శ్రమనొందిన తన జనుడు యందు జారిపడు యెహోవా తన జనును ఓదార్చి ఉన్నాడు. శ్రమలో జనులు ఉన్నారట. శ్రమ అంటే మనకు తెలుసుగా, ఎవరికుండే శ్రమలు వాళ్ళకుంటాయి. రాజ్యాంగ శ్రమలు ఉంటాయి, వ్యాపార పరంగా, విద్యారంగం, ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను శ్రమల పాలవుతూనే ఉంటాం. అయితే విచిత్రం, శ్రమగల జనులనట ఆయన చూచి జారి పడతాడట. మన దేవుడు ఎవరు అంటే జారిపడే దేవుడు. మరొక మాట మీతో చెబుతాను. ఎప్పుడైతే మన సమస్యలను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి, అయ్యా నా పరిస్థితి అని ఎప్పుడైతే మనం చెబుతామో, ఆయన మనుషులను చూస్తాడట, వాళ్ళ మీద జారి పడాలని ప్రేరేపించబడతాడట. మరో విషయం ఏంటంటే, ఓదార్చడానికి ఇష్టపడతాడు. అంటే జారిపడడం, ఓదార్చడం అనేది రెండు పనులు దేవుడు చేస్తాడు. ఆ రెండు చేస్తే మాత్రం నీ జీవితం ధన్యమవుతుంది. సహజంగా బాధలు రాగానే మొరపెడితే శ్రమ తప్పిస్తానడే, నేను విడిపిస్తానడే అని దాటవేసి చెప్పి తప్పించి వెళ్ళేవాడు కాదట. ఒక బలమైన కార్యం ప్రజలకేమో ఒక పక్కన ఓదార్పు కలగాలి, ఒక పక్కనేమో జారిపడి తన కార్యాలు చేయాలి. దేవుడు ఎప్పుడైతే నడుం కట్టుకుని ఆ రెండు పనులు చేస్తాడో, అన్నిటికంటే గొప్ప కార్యం ఏమిటి అని అడిగితే ప్రజల మీద ఆయన జారిపడడమే గొప్ప కార్యం. ఆకాశాలు సృష్టించడం, భూమిని మట్టించడం, ఏమేమో ఉన్నాయి. అవన్నీ ఘనకార్యాలుగా ఆయన చెప్పుకోడు, ఘనకార్యం అనుకోడు. తన ప్రజలని జారిపడుతూ తన ప్రజలని ఓదార్చే ఈ రెండు పనులే ఆయన చేతిలో చాలా గొప్పవి. కనుక ఈ శుభవేళ నీవు కానీ మొరపెట్టి ఆయన వైపు తిరిగి శ్రమలో ఉన్నానయా అని అడిగితే ఈ రెండు పనులు చేస్తాడట. తరువాత ఆకాశం ఉత్సాహధ్వని చేయనట, భూమి ఏమో సంతోషిస్తుందట, పర్వతాలేమో ఆనందధ్వని చేస్తాయి. అంటే నీ ఒక్కడికి, ఒక జనాంగానికి ఆయనకి ఈ రెండు కార్యాలు చేస్తే ఆకాశంలో సంతోషం, భూమి మీద సంతోషం, పర్వతాలలో సంతోషం. అంటే నీ విలువ ఎంత? ఆయన నీ మీద జారిపడటం అంత ఘనమైన కార్యమా? అవును. అందుకే జారిపడే దేవుడు గనక నన్ను నిన్ను కనికరించి జారిపడి మన శ్రమలలో నుండి, మన నరకం నుండి, మన యమగుండం నుంచి తప్పించడానికి జారి కలిగిన వాడు శిలువలో రక్తం కార్చి చనిపోయి మనకు విడుదల కలుగు చేశాడు. ఎప్పుడైతే ఆ కార్యం జరుగుతుందో ఆయన ఎంత సంబరపడతాడు. భూమి సంతోషిస్తుందట, ఆకాశం ఉత్సాహధ్వని చేస్తుందట, పర్వతాల ఆనందంతో కేకలు వేస్తాయి. మరి ఇట్టి ఘనకార్యం దేవుడు చేస్తుంటే అంత కనికరం కలిగిన దేవుడి దగ్గర మనం ఎందుకు వెళ్ళకూడదు? ఆయనను సమీపించి ఆయన దగ్గర మోకరించి, అయ్యా ఈ శ్రమలో నేనున్నాను. శ్రమ ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా గొప్పదైనా నువ్వు ప్రభువుతో చెప్పడానికి ఇష్టపడాలి. అప్పుడు ఆయన అంటాడు, నేను తక్కువగా చూడడం, నీ శ్రమలో నేను జారిపడతాను, ఓదారుస్తాను. ఆ రెండు పనులు చేసి అంత మహోన్నతుడు నీకు దేవుడై ఉంటే ఎంత గొప్ప సంగతి. ఆ కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ నేను చెప్పాలనుకున్న మాట, ఏ సమస్య వచ్చినా దిగులు పడక, కంగారు పడక, తిన్నగా ఆయన వైపు తిరుగు, దండం పెట్టి, అయ్యా జారిపడవా, దయచేసి నన్ను కనికరించవా, దయచేసి నన్ను ఓదార్చవా అని అడిగితే ఆ పని చేస్తాడు. నీ గ్రామం కాదు, నీ ఊరు కాదు, భూమి, ఆకాశం, పర్వతాలు కూడా సంబరపడే గొప్ప కార్యాలు చేసి నేను ఒక సాక్షిగాను, ఘనమైన వ్యక్తిగాను, దీవెనకరంగా చేసి నిన్ను నడిపించబోతున్నాడు. అట్టి కృప మీకును మీ కుటుంబాలకు కలగాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలుగా బిడ్డలను దీవించండి. దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం కృప వెంబడి కృపచేత నింపి నడిపించి మీరు మహిమ పొందారని అట్టి ఘనకార్యం చేసినందుకు వందనాలు. బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించండి. చదువులు, ఉద్యోగాలు, వ్యవసాయ వ్యాపారాలు
ఓ దీవెనకరంగా మార్చి మీరు మహిమ పొందుతారని యేసు శక్తిగల నామాన ప్రార్థన చేస్తూ రక్షణ కలగాలి, స్వస్థత కలగాలి, విడుదల కలగాలి. యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమేన్.